దట్స్ క్రేజీ హాట్ స్పైసీ అని చెప్పి ఉంది ఇక్కడ. బేసిక్గా ఇది ఎందుకు చేయాలనిపిస్తుంది అంటే, నేను ఇందాక జిమ్ లో ఉన్నప్పుడు ఏం చేద్దాం అని చెప్పి అనుకుంటా ఉన్నా. అంటే ఆల్మోస్ట్ 130 రూపాయలు అనుకోండి. నాకు అంత ముందు కొద్దిగా గొప్ప ఎక్స్పీరియన్స్ ఉంది కుకింగ్ వీడియోస్ చేయడంలో. స్టార్టింగ్ నేను ఛానల్ పెట్టినప్పుడు ఇలా కుకింగ్ వీడియోస్ అని స్టార్ట్ చేశాను ఈ ఛానల్ ని. ఇది కూడా ఒక స్కిల్, జస్ట్ స్కిల్ నేర్చుకోవడమే. సో హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈ రోజు మనం స్పైసీ కొరియన్ చికెన్ నూడిల్స్ ట్రై చేద్దాం. అండ్ దీని పేరు వచ్చేసరికి వల్కెనో చికెన్ నూడిల్స్ అంట. అంటే చాలా స్పైసీ సాస్ ఉంటుంది లోపల. సో ఇక్కడ చదవచ్చు, దట్స్ క్రేజీ హాట్ స్పైసీ అని చెప్పి ఉంది ఇక్కడ. అండ్ చికెన్ నూడిల్స్. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ మనం దీనికి ఎక్స్ట్రాగా అయితే ఏం యాడ్ చేయము. ఈ ప్యాకెట్లు ఏవైతే వస్తాయో అవే యూజ్ చేద్దాం. ఇందులోకి 2 eggs బాయిల్ చేసి పెట్టుకుందాం. అండ్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు కనుక వీడియోస్ అయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఒకసారి నా ఛానల్ కూడా చెక్ చేయండి, అక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. ఐ హోప్ అవి కూడా మీకు నచ్చుతాయని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నూడిల్స్ ని వాటర్ లో బాయిల్ చేసి అవి కొంచెం అయ్యాక ఎండ్లో సాస్ వేసి వాళ్ళు టాపింగ్స్ కి ఇంకోటి ఏదో ప్యాకెట్ ఇస్తారు, అవి కూడా వేసి మిక్స్ చేసి తినాలి. బేసిక్ గా అది ప్రాసెస్. అండ్ ఇంకా ఎక్స్ట్రాగా మనకి ఏమన్నా కావాలంటే అవి యాడ్ చేసుకోవచ్చు. అండ్ మనకి స్పైసీ లెవెల్ అంత తట్టుకోలేకపోతే మనం దానికి ఎక్స్ట్రాగా చీజ్ కూడా యాడ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం సాస్ కూడా తక్కువ యాడ్ చేసుకోవచ్చు. బేసిక్గా ఇది ఎందుకు చేయాలనిపించింది అంటే, నేను ఇందాక జిమ్ లో ఉన్నప్పుడు ఏం చేద్దాం అని చెప్పి అనుకుంటా ఉన్నా. బేసిక్ గా అందరికి ఉండే థాటే ఇది. ఎప్పుడైనా వంట చేయాలనుకుంటే అసలు ఇదే ఆలోచన ఉంటుంది మైండ్ లో. మధ్యాహ్నం ఏం చేయాలి, సాయంత్రం ఏం చేయాలి, రేపు ఏం చేయాలని చెప్పి. సో నేను ఇంకా అలాగే ఏషియన్ షాప్కి వెళ్ళాను. ఎందుకో స్పైసీ నూడిల్స్ అనిపిస్తుంది ఈ రోజు. సో అందుకని చెప్పేసి అక్కడికి వెళ్ళేసి నూడిల్స్ ప్యాకెట్ తీసుకొచ్చాను ఇందాక. సో బేసిక్ గా నాకైతే నేను అంత స్పైస్ ని హ్యాండిల్ చేయలేను. ఇండియాలో ఉన్నప్పుడైతే ఓకే, కానీ ఇక్కడికి వచ్చి చాలా ఇయర్స్ అయింది కాబట్టి ఆ స్పైస్ లెవెల్ ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం నాకు. సో కొంచెం స్పైస్ ఉంటేనే కొంచెం చెమటలు పడతాయి. బట్ కానీ ఈ వీడియోలో మనం ట్రై చేద్దాం అసలు ఎంత స్పైసీ ఉంటుందో. సో ఇది వచ్చేసరికి కొరియాది. సో కొరియన్ నూడిల్స్ అనుకోండి, ఇన్స్టెంట్ నూడిల్స్ టైప్. లెట్స్ మేక్ వల్కెనో చికెన్ నూడిల్స్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఎగ్స్ బాయిల్ చేసుకుందాం. సో దానికి మనం ఇందులో వాటర్ తీసుకొని పెట్టేసి, మీరు చూస్తే ఇది ఆన్ బటన్, ఇక్కడ లాక్ ఉంటుంది. లాక్ ని ఇంకోసారి ప్రెస్ చేస్తే, లాంగ్ ప్రెస్ చేస్తే ఇవి అన్నీ వస్తాయి. సో మనకి ఏది మనం ఇది యూజ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని పెంచుకుంటా పోవచ్చు, లేదా డైరెక్ట్ అయినగా. సో వన్స్ వాటర్ హీట్ అయ్యాకే మనం అందులో ఎగ్స్ వేద్దాం. ఎందుకంటే ఎగ్జాక్ట్ 6 minutes బాయిల్ చేయాలి. ఎందుకంటే మనకి రన్నీ ఎగ్ కావాలి, అది గట్టిగా ఉంటే బాగుండదు ఈ వీటిలోకి. అండ్ ఈ నూడిల్స్ కూడా బాయిల్ చేయడానికి మనం వాటర్ తీసుకుందాం. సో ఇప్పుడు ఈ స్టవ్ కూడా ఆన్ చేద్దాం. సో ఇందులో వచ్చేసరికి ఏమేమి ఉన్నాయో కూడా చూద్దాం. బుల్లాక్ అని చెప్పి ఒక నూడిల్స్ కంపెనీ ఉంటుంది కొరియన్, అది చాలా ఫేమస్. సో ఇది కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంది. సాస్ మన ఎండుమిరపకాయల పచ్చిమిరపకాయల సాస్ అది ఎసరికి నూడిల్స్. సో ఇందులో ఇంకా ఎక్స్ట్రాగా ఏమి ఇవ్వలేదు మనకి. సో అది వేడిగా ఉంటుంది కాబట్టి మనం ఇలా వేసామనుకోండి, అది అందులో పగిలిపోతుంది. సో దీంతో రిలీజ్ చేస్తే 2 గుడ్లు యూజ్ చేద్దాం. టైమర్ పెడదాం. సో ఇంకా ఇక్కడ కబుర్లు చెప్పాలంటే ప్రస్తుతానికైతే 2-3 days నుంచి మంచు లేదు. అంత ముందు వరకు ఫుల్ మంచు పడింది ఇక్కడ. అదే ఇంకా కరగలేదు. మీరు ఇందాక ఫస్ట్ వీడియోలు చూస్తుంటారు, మా బ్యాక్ యార్డ్ లో మంచు అంతా అలాగే ఉంది. టెంపరేచర్ లోగా ఉండడం వల్ల ఆ మంచు అలాగే ఉంది. సో వచ్చేసరికి ఇంకా బాయిల్ అవుతున్నాయి. సో నూడిల్స్ కి ఇంకా వాటర్ అది ఇంకా బాయిల్ అవ్వలేదు. అండ్ ఈ నూడిల్స్ వచ్చేసరికి ఆఫర్లో ఉంది. 1.29 euros సంథింగ్ ఎంత ఉంది ఏషియన్ షాప్లో. అంటే ఆల్మోస్ట్ 130 రూపాయలు అనుకోండి. మన దగ్గర కొంచెం క్యాబేజ్ ఉంది. సో ఇందులో కొంచెం క్యాబేజ్ కట్ చేసేద్దాం, బాయిల్ చేద్దాం ఆ బాయిల్ అవుతున్న వాటర్లో. సో 2 బాయిల్ అవుతున్నాయి. సో ఇందులో మనం నూడిల్స్ చేద్దాం. యాక్చువల్లీ ఇందులో సాల్ట్ ఉండదు, మనం కొంచెం సాల్ట్ కూడా వేద్దాం. సో ఎగ్స్ వచ్చేసరికి 6 minutes అయిపోయింది.
సో ఇప్పుడు ఎగ్స్ ఆపేద్దాం. నాకు అంతకుముందు కొద్దిగా గొప్ప ఎక్స్పీరియన్స్ ఉంది కుకింగ్ వీడియోస్ చేయడంలో. స్టార్టింగ్ నేను ఛానల్ పెట్టినప్పుడు ఇలా కుకింగ్ వీడియోస్ అని స్టార్ట్ చేశాను ఈ ఛానల్ని. బట్ తర్వాత అది ఇంకా ట్రావెల్ వీడియోస్ అని చెప్పి, ఇంకా ఏయో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అని చెప్పి ఇలా మొత్తం అన్ని డైరెక్షన్లోకి వెళ్ళాను నేను. బట్ ప్రస్తుతానికి అయితే ట్రావెల్ వీడియోస్ ప్లస్ అప్పుడప్పుడు జస్ట్ మాటలు చెప్పుకోవడానికే ఈ వీడియో తప్ప స్పెసిఫిక్గా ఏం కాదు, ఏ వంట వీడియో చేయాలని చెప్పేసి. అండ్ అట్ ద సేమ్ టైం నేను కూడా ఏదో ఒకటి చేస్తున్నానని చెప్పి నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం. నిజం చెప్పాలంటే ఇది కూడా ఒక స్కిల్, జస్ట్ స్కిల్ నేర్చుకోవడమే. సో పడి ఉండిద్ది అలాగా ఎప్పుడైనా అవసరం అయితే ఫ్యూచర్లో. సో ఇది వచ్చేసరికి ఇప్పుడు ఆల్మోస్ట్ ఉడికిపోయింది. సో మనం ఇప్పుడు ఇందులో వాటర్ అంతా ఆల్మోస్ట్ తీసేసాం. సో ఇప్పుడు ఇందులో ఏం చేద్దామంటే ఈ సాస్ వాడు ఇస్తాడు కదా, సాస్ ఇదంతా ఇంకా రెడ్ చిల్లీ పేస్ట్. ఇది ఫస్ట్ దీన్ని ఒకసారి కలుపుదాం. ఇప్పుడు ఇందులోకి కొంచెం చీజ్ కూడా వేద్దాం, టేస్ట్ బాగుంటుంది. మనం ఇప్పుడు కలిపామనుకోండి ఆ వేడికే అది కరిగిపోతుంది చీజ్. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లో తీసుకుందాం. ఉంది కదా మనం సో ఇప్పుడు మనం దీన్ని మన బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇందాక గుడ్లు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా గుడ్డు పగిలిపోయింది, చిదురైంది గట్టిగా వచ్చేసరికి. ఇంకొకటి ఉంది కదా దాన్ని కూడా, ఇంకో గుడ్డు ఉంది కదా అది కూడా తెద్దాం. సో దీన్ని కూడా కట్ చేసి దీని మీద పెడదాం. ఇప్పుడు వచ్చేసరికి మన దగ్గర సెసమీ సీడ్స్ ఉన్నాయి, నువ్వులు. సో ఇవి కొంచెం వేద్దాం దాని మీద. అండ్ ఈరోజు వచ్చేసరికి ఎవ్రీ ఫ్రైడే నేను బ్యాడ్మింటన్ ఆడడానికి వెళ్తాను. సో ఈరోజు ఫ్రైడే, సో ఇంకొంచెం సేపు ఆగి ఇంకా బ్యాడ్మింటన్ ఆడడానికి వెళ్ళాలి, స్పోర్ట్స్. సో అదన్నమాట మ్యాటర్ ఫైనల్లీ. సో ఇప్పుడు మనం దాన్ని ట్రై చేద్దాం ఎలా ఉందో. ఇది జస్ట్ 130 రూపీస్, మనం ఇంటి దగ్గర చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇక్కడ ఇలాంటిది ఏ రెస్టారెంట్ తినాలన్నా సరే ఆల్మోస్ట్ 15,000 నుంచి 2,000 ఖర్చు పెట్టాలి. ఎప్పుడైనా వంట చేసేటప్పుడు అయితే అసలు ఎప్పుడెప్పుడు తిందామని చెప్పి ఉంటుంది, ఎందుకో మరి తెలియదు. ఇంత టైం కేటాయించి చేసినందుకు ఏమో మరి. ఇది జస్ట్ ఫన్ కోసం చేసిన వీడియో మాత్రమే. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.